వారికి నీ స్వస్థతనిచ్చావు. నీ స్పర్శతో దేవా నీ స్పర్శతో, నీ స్పర్శతో దేవా నీ స్పర్శతో. పక్షవాత రోగికి స్వస్థతను వసగినావు. స్పర్శతో దేవా నీ స్పర్శతో, రక్తస్రావ రోగిని తాకి స్వస్థపరచావు. స్పర్శతో దేవా నీ స్పర్శతో, పక్షవాత రోగికి స్వస్థతను వసగినావు. స్పర్శతో దేవా నీ స్పర్శతో, రక్తస్రావ రోగిని తాకి స్వస్థపరచావు. స్పర్శతో దేవా నీ స్పర్శతో. నీటమునుగు పేతురును నీ చేతితో లేపావు. 5,000 మందికి ఆహారమునిచ్చావు. స్పర్శతో దేవా నీ స్పర్శతో, నీ స్పర్శతో దేవా నీ స్పర్శతో. దేవా నీ స్పర్శతో నన్ను కరుణించుది. మనం ఈనాటి మొదటి పట్టణంలో ధ్యానిస్తున్నాం. పేతురు యోహానులను స్వస్థత అద్భుత కార్యములను ఆపివేయమని ప్రధానార్చకులు ధర్మశాస్త్ర బోధకులు బెదిరిస్తారు. అందుకు వారు తిరిగి ప్రశ్న వేస్తారు. మేము మీ మాటలను పాటింపవలైనా, దేవుని మాట పాటింపవలైనా, దేవుని దృష్టిలో ఏమి సమంజసమో మీరే నిర్ణయించండి అన్నారు. ఇక్కడ వారు మనిషిగా మన మధ్య తాను ఒకడిగా ఉన్న క్రీస్తు అని ఉపయోగిస్తే ప్రధానార్చకులు వెంటనే సమాధానం చెప్పేవారు. దేవుని తండ్రి మాట వాక్కు క్రీస్తు అని వాడుట వలన ప్రధానార్చకులకు ఇరుకున వేసినట్లయింది. ఇంకా లోతుగా పేతురు యోహానులను మేము కళ్ళారా చూచిన దాన్ని, చెవులారా విన్నదాన్ని గూర్చి మాటలాడకుండా ఉండలేమని అన్నారు. మనము అనేక మార్లు దైవవాకు విన్నాము. బైబిల్ చదివి అర్థం చేసుకునే జ్ఞానం ఇచ్చారు ప్రభువు. తోమా వలె మనం యేసును చూచి స్వయంగా తాకి తృప్తి చెందితే గాని విశ్వాసం ముంచామనుకుంటే గోతిలో పడతాం. అందుకే దేవుడు తన సువార్తకు సమాజంలో పేరు పొందిన పెద్దలను ఎన్నుకోలేదు. ఇక్కడ ఆయన గురించి మొదటి సాక్ష్యం ఒక స్త్రీ మగ్దలేనా మరియమ్మ పలికింది. ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి మనలను ప్రభు పిలుచుచున్నారు. మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు అని ప్రభు ఈ మహత్ కార్యాన్ని మన చేతిలో ఉంచారు.